అయోధ్యలో మొదట రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నది షాబానో కేసుతో ముస్లిం సంతుష్టీకరణ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నాటి నేత రాజీవ్ గాంధీ వెళ్ళి అయోధ్య రామాలయపు తలుపులు తెరిచింది ఆయనే. అదే శిలాన్యాసాన్ని వాళ్ళు చెప్తారు. మొదట రాజీవ్ గాంధీనే తీశారు. అంతకుముందు నుంచి వివాదపడుతోంది హిందూ సంఘాలు. అయితే రాజీవ్ గాంధీ తెరిచి అసలు ఆ వివాదానికి పతాక స్థాయికి తీసుకెళ్ళింది ఆయన. దాన్ని భారతీయ జనతా పార్టీ ఉద్యమం కింద మలిచి ఎట్లాగూ గుడి తలుపులు తెరిచారు కాబట్టి ఆ పూజలు చేసుకోవడానికి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి దాంట్లో ఆ కట్టడం కూల్చి గుడి కట్టుకోవాలన్నటువంటిదే ఇవాళ అయోధ్య రామాలయ రూపం. అయితే అక్కడ మధ్యలో వచ్చినటువంటి ములాయం ఎట్లా చితకబాదిచ్చాడు, ఏం జరిగినాయి అన్నీ చూసాం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చాక వివాదరహితంగా సమస్యలు పరిష్కరించుకొస్తున్నాడు. వారణాసిలో ఆ మధ్యన ఎదురైనటువంటి సమస్యలు కావచ్చు, ఏది మసీదు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్లేసెస్ చిన్నది కావడం, అక్కడ ముస్లింలకి కావచ్చు, క్రైస్తవులకి కావచ్చు, ఈవెన్ హిందువులకు సంబంధించినటువంటి ప్రార్థనలకు సంబంధించినటువంటి ప్రదేశాలు తేడా వచ్చిన వాటి సెట్ చేయించి ఓవరాల్గా అద్భుతమైనటువంటిది కట్టించుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు విషయంలో కోర్టు ఆదేశాల మేరకు ఇరు వర్గాలకు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం అది ఆలయమే 17వ శతాబ్దంలో ఈ ఆలయం కూల్చివేయబడింది అన్నటువంటిది తేలింది. ఇందులో జనార్దన, రుద్ర, ఉమేశ్వర పేర్లతో శాసనాలు ఉన్నాయని, ఆలయ స్తంభాలతోనే ప్రస్తుత మసీదు కట్టారు అన్నటువంటిది, అట్లాగే తెలుగుతో పాటుగా 32 భాషల్లో కీలక శాసనాధారాలు లభ్యమైనాయి అన్నటువంటి నేపథ్యంలో కోర్టులో ప్రస్తుతం ఇది పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఉన్న ముస్లిం పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తారు అన్నటువంటి మాట వినబడుతుంది. ఎందుకంటే ముస్లిం పెద్దలు కూడా వివాదాలకు అతీతంగా ఏదైతే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మధ్యన అయోధ్య, మధుర, కాశీ ఈ 3 విషయాల్లో వివాదాలు లేకుండా సెటిల్ చేసుకుంటే భవిష్యత్తులో వివాదాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నోడికి కూడా అవకాశం ఉండదు. అందులో నెక్స్ట్ మోడీనే వచ్చే పరిస్థితుంది, ఇక్కడ యోగినే ఇప్పుడు యోగి ఉన్నాడు, నెక్స్ట్ కూడా వచ్చే పరిస్థితుంది. కాబట్టి శాంతియుత పరిష్కారమే వివాదరహితంగా చేయడానికి వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు మత పెద్దలు అన్నటువంటి మాట వినబడుతుంది. ఇది నిజమా కాదా, సాధ్యమా కాదా చూడాల్సింది.